ఇన్నాళ్ళు సవాల్ ఫోటోలు తీసేవాడిని. ఇప్పుడు నీ పుణ్యమాన్ని కదిలే మనుషుల ఫోటోలు కూడా తీసేస్తున్నాను. రేపు పెళ్లి ఫోటోలు కూడా తీసేస్తానని భయంగా ఉంది. డబ్బులు ఇచ్చేయి. ఉండవయ్యా, ఆ బట్టల సత్యం గారి దగ్గర నుంచి ఈ నెల నా గుర్రానికి గుగ్గిళ్ళు ఇంకా రాలేదు. ఒక ట్రిక్ ఫోటో అది. ట్రిక్కా? నేనేమన్నా రవికాంత్ రగా ఇచ్చిన జంబులింగాన్ని. నోరు మూసుకుని చెప్పేది చూడు, ఈడి తల తీసేసి ఇక్కడ బట్టల సత్యం గారి అతికించు, లేకపోతే నీ తల తీసి అతికించేస్తాను. ఇది ఎక్కడ భయపెట్టేసే బేవార్సు బేరంటా నాయన. నా పేరు బేవార్స్ గారు, శ్రీనివాస్. కత్తివరా ఇండి కాయలన్నీ మానే పల్లెట్లు అమ్మేస్తావరా? నా మనసు ఎందుకు పీకేస్తుంది, వెంటనే మా గురుకు చెప్పేయాలి. ఏ తప్పు చేయండి ఇలా ఇరికించడం ధర్మా చెప్పు. అమ్మా, ఒక పక్క నుంచి పబ్బం గడుపుకుంటూ నా గుర్రానికి గుగ్గిళ్ళు పెట్టకుండా ఎగేయడం ధర్మమా? సచ్చినా కాదు. అయితే వెంటనే మా గురువు గారికి ఆ ముగ్గురు ఆడాల సంగతి, కొత్తగా వచ్చిన టీచర్ సంగతితో పాటు నీ సంగతి కూడా చెప్పేస్తాను. ఫోటో చూపిస్తాను. అమ్మ బాబోయ్, ఎన్నిసార్లు పట్టుకోమంటాయా బాబో నీ కాళ్ళు? ఆడేదో నా గుడ్లు కొట్టడం వల్ల 4 ఏళ్ళు నా నోట్లోకి వెళ్తున్నాయి. ఇప్పుడు చేతులు తీసేస్తాను అంతలో తావు. అమ్మో, చూసిందంటే పెళ్లి పెళ్లిని చప్పుతుంది. ఎటు బయలుదేరావు? గుడికా? గోదాట్లోకి. మళ్ళీ ఏమైంది? సంబంధం వచ్చింది. ఈసారి కూడా సంబంధం కుదరలేదా? ఆహా, కుదిరింది. ఎవడో జూ అట. అచ్చు జూలోంచి వచ్చిన వాళ్ళగే ఉన్నాడు. వెద మొహం వాడును. ఎవడు వాడా? వాడిది వెదవ మొహమా? పొద్దున కలిసి మాట్లాడనే, అప్పుడు బానే ఉంది. సో నాలాగే ఉన్నాడు. పైగా బోల్డంత సంపాదన కూడా. ఇలాంటి ఛాన్స్ అందరికీ రావద్దు. నీలవేణి, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. నా మాట విని వాడిని కళ్ళు మూసుకుని పెళ్లి చేసుకో. నేను శాలువా వేసుకొచ్చి మరీ అక్షంతలు వేస్తాను. అంటే నువ్వు నన్ను వదిలించుకోవడానికి చూస్తున్నావు కదా? అంతే కదా మరి. కానీ వాడు ఊరుకో. ఈ ఎదవ తాళి కట్టకపోతే వీడి కాళ్ళు చేతులు నరికేయను. ఊరికే సరదా కంటాడంతే. అంతే అంతే, సరదాకే అన్నాను. నిన్ను వదిలిపెట్టిన బతకల్లా అయ్య బాబోయ్, తలుచుకుంటేనే ఎంతో భయంగా ఉంది. ఇంకో 4 రోజులు మీ బాబు ఎన్ని సంబంధాలు తీసుకొచ్చినా కిక్కులు మనకుండా ఉంది. నెల పోయిన తర్వాత మనం అన్నవరం పారిపోయి అక్కడ పెళ్లి చేసుకుందాం. ఏ ఒట్టు? ఇంకొక 4 రోజుల్లో మనం పెళ్లి చేసుకోకపోతే తల 1000 ఒక్కలకు గాక. సరేనా? అమ్మయ్యా, వస్తా. గ్రహములన్నిటికంటే చంద్రగ్రహం మనకు దగ్గర కానున్నది. సూర్యకాంతి చంద్రునిపై పడి వెన్నెలయగును. వెన్నెల్లో అమ్మాయిలతో తిరిగిన అద్భుతముగానుండును. ముఖ్యముగా మనకు సుజాత వెన్నెల వంటిది. ఇదంతా పుస్తకంలో ఉందే. అప్పా, కావాలంటే చూసుకో. చంద్రగ్రహం మనకు 2,93,900 మైళ్ళ దూరంలోనున్నది. అది నా పక్కనే ముసుగుదని పడుకొనున్నది. నేను సెన్నా. అమ్మా, సరే. ఇంత హఠాత్తుగా నీకు చదువు మీద మళ్ళీ నేటి కన్ను? ఏమీ లేదురా, రాత్రి సరస్వతి దేవి నా కల్లో కనపడింది. మరి నీలవేణి, దయా, నాగమణి అందరూ అయిపోయినట్టేనా? సరస్వతి అంటే చదువుల తల్లి, బెమ్మ పెళ్ళం. రాత్రి కల్లో కనిపించురే. ఓరే అబ్బాయి సుందు, మా నాన్న పిలుస్తుంటుందిలే. నీది కలెక్టర్ అవ్వాల్సిన జాతకరా? నీకు కటింగ్ చేసుకోవాల్సిన కర్మే వచ్చిందిరా అని చెప్పి బతిమాలింది, బామ్మాలింది, ఏడ్చింది, మొత్తుకుంది. చివర కోపం వచ్చి ఏడొచ్చు కొట్టబోయింది. కానీ మన కొంచెం జాలిపడే మనస్తత్వం కదా, సరే అని ఒప్పేసుకున్నాను. అప్పుడు 4 తెరిచి 4 మీద రాసింది. ఏంటి, పచ్చడా? అబ్బా కాదు, బీజాక్షరాలు. అసలు మన జాతకం ఏం జాతకం రా? ఈ కాలు ఏదో మిషన్ కుట్టాల్సిన కాలా, విమానాలు ఎక్కాల్సిన కాలు, రాకెట్లు ఎక్కి చంద్రమండలం వెళ్లాల్సిన కాలు. దండం పెట్టు. ఇదెవరండి బాబు? అబ్బా, చంద్రుడు ఒక గ్రహము. చంద్రుడి మీద మచ్చ ఉన్నది. మచ్చ ఉండుట వలనే దాన్ని చంద్రుడు అని పిలుస్తారు. ఇప్పుడు నా జీవితంలో కూడా మచ్చ ప్రవేశించింది. మచ్చ ప్రవేశించడం వలననే ఎరా. అబ్బా అబ్బా, అది आप टाइम क्या हुआ? मैं कब आने को कहे आप कब आए? अगर रोज ऐसे ही देर करे तो मुझसे नहीं होगा. ఓహో, ఇవాళ హిందీ పాటగా ఉన్నావు. बीच में असिस्टेंट सीताराम है, वो खाता है. ఇంకనేమో బట్టల సత్యం है, सीनू भी है, वो डराता है, బెదిరిస్తాడండి. इसीलिए मैं हिंदी में ఆపు. నేను మాట్లాడేది హిందీ కాదండి. ఇది హిందీయా? ఇది వింటే హిందీని అర్జెంట్ గా రాజభాషగా రద్దు చేస్తారు. ఈసారి లేట్ గా వచ్చావో తోలు ఒలిచేస్తాను. చెమటా నికాల్దువి. సమజ్ గయా? గయా గయా, తెలుగులో వల్చారు కదండి, ఇంకా హిందీలో కూడా ఎందులండి. అసలు ఏ భాష అయినా నేర్చుకోవాలంటే దాని మీద ధ్యాస ఉండాలి.
విదేశీయుడైన జాన్ హెగ్గిన్స్ భాగవత తెలుగు నేర్చుకుని త్యాగరాయ కృతులు పాడారు. సిగ్గేయడం లేదు? సిగ్గెందుకండి? మన భాష 10 మంది నేర్చుకుంటున్నారని గర్వపడాలి గాని. Shut up. బ్రౌన్ ధర వేమన పద్యాల్ని సంస్కరించి తెలుగులో నిఘంటువు కూడా రాశాడు. మనకి మన భాషే సవ్యంగా వచ్చి చావదు, ఇక పరాయి భాష. సరే సరే. ఏమండే మరీ అంత ఇదిగా తిట్టకండి. తలుచుకుంటే నేను నేర్చుకోగలను. జహి జయంతి. ఆ? అదే హిందీ. ఓహో, హిందీలో నలుపుని ఏమంటారో చెప్పు. కవ్వ. కవ్వ అంటే కాకి. కాకి నలుపే కదండి. సంతోషించాం. ఉంగరాన్ని ఏమంటారు? అంగూఠి. అమ్మయ్యా, మరి బొంగరాన్ని? లంగూఠి. నీ బొంద లట్టు అంటారు. అదేదో తినేదన్నట్టుగా గుర్తు. సుందరం సుందరం సుందరం. ఛీ! నీకు ఈ జన్మకి హిందీ రాదు, చదువు రాదు, నన్ను వదిలే రాదు. వదిలేయడమా? మిమ్మల్ని చచ్చిన వదలం. దొరక్కాను. ఎన్ని వెతికాను, ఎంత వెతికాను. మీరు గనక కాదంటే మీ జడకు ఊరేసుకుని చచ్చిపోతాను. ఏది మీ జడ? ఇది జడ కాదు, జతో జడ. పాఠం పాఠం ఏముందండి? వెదవ పాఠం. గైడ్లు కొనుక్కొని చదువుకోవచ్చు. కానీ మీలాంటి టీచర్, నాలాంటి స్టూడెంట్, మన ఇద్దరి మధ్య ఉన్న అవినాభావ సంబంధం, మీరు అలా పాఠం చెప్తుంటే నా దృష్టంతా దాని మీదే ఉంది. దేని మీద? అదే పాఠం మీద. దాన్నే జపరే జమా అంటారు. జపరే జమా ఏమిటి? హిందీ మాస్టర్ అయ్యుండి జపరే జమా అంటే కూడా తెలీదా? జపరే జపించరా, జమా దొరుకుతుంది. అయ్య బాబోయ్, హిందీ గంగలా పొంగుకుంటూ వచ్చేస్తుంది. సుజాత మై మర్ జాతా, తుమారా చుట్టూ ఫిర్ జాతా, అది నా తలరాత. మై పఢా తుమారి తొడ, మచ్చా బహుత్ అచ్చా, మై బచ్చా బట్టల సత్యం లుచ్చా. సుజాత मैं तुमको प्रेम करता हूँ, मैं నిజం बोलता हूँ. మనిద్దరం పెళ్లి చేసుకుని ఈ ఊరి నుంచి ఉడి జాతా హై. అప్పుడు శుక్ర మహర్దశ ఫిర్ ఆతా. ఎక్కడ ఎక్కడ? ఇక్కడే. నాయనా, నీ హిందీ వింటుంటే జీవితం మీద విరక్తి కలుగుతుంది. ఛీ, లెక్కలు తీ. లెక్కలా? ఈ లెక్కలేంటండి బాబు? ఎప్పుడు చూసినా లెక్కలు, ఖగోళ శాస్త్రం, చరిత్రేనా? మనిషి వాడి మచ్చ గురించి పట్టించుకునే పని లేదా? మచ్చ? మనిషి అనేవాడు మచ్చ లేకుండా బ్రతకాలి కదండి. అందుకని ఇప్పుడు రోజు మీరు నాకు పాఠాలు నేర్పుతున్నారు కదా, గురుదక్షిణగా ఇవాళ నేను మీకు కుట్టు నేర్పనా? కుట్టుని హిందీలో సీనా అంటారు, ఇంగ్లీష్ లో ఇచ్చింగ్ అంటారు. ఇచ్చింగ్ కాదు, స్టిచ్చింగ్. అదేనండి బాబు, ఒప్పేసుకున్నారు కదా. మిషను సుబ్బారాయుడు గారి తోటలో గడువు రమ్మన్నాడు. కనపడి సావడం. అయినా అంబలు దాగి ఉడికి మీసాలు వస్తూ ఒకడని వీడితో కాంట్రాక్ట్ పెట్టుకోవడం కాదు కానీ నా దుంప తెంపుతున్నాడు. మెల్లిగా పదరా, భుజాలు పడిపోతున్నాయి. శవాన్ని మోస్తున్నట్టు ఉంది సౌకర్యకి. సుజాత గారు, మీరు టైలరింగ్ నేర్చుకోవాలని ముచ్చట పడుతున్నారు కనుక ముందు కుట్టు యొక్క పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకోవడం ఎంతైనా అవసరం. కానివ్వండి. రాతి యుగం నాటి మనుషులు బట్టలు కట్టుకునేవారు కాదు. అట్టి పరిస్థితుల్లో కొంతమంది రాతి యుగ నాటి టైలర్స్ ఆకుల్ని కుట్టి వాళ్ళ మొల్ల కట్టేవాళ్ళు. ఆ విధంగా ఆవిర్భవించింది కుట్టు కళ. థ్యాంక్స్. హరప్పా మొహంజదారోల్లో క్రీస్తు పూర్వమే అగ్గిపెట్టెలో పట్టేంత 7 గజాల చీరని, దాని మ్యాచింగ్ జాకెట్ ని కుట్టి కట్టారు హరప్పా టైలర్స్. నా బొంద, చీరలు కుట్టడం ఏమిటి? నేస్తారు గాని. మీరు ఇలా మధ్య మధ్యలో ప్రశ్నిస్తే నేను ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోవాల్సి వస్తుంది. మై జాతా హూ హిందీ మే టైలర్ కో దర్జీ బోల్తా హై, ఓ సూది మే దారం చడాతా హై, ఓ పిర్ కుడతా హై, పిర్ జమజచ్చా హోతా హై, పిర్ కుడతా హై. తెలుగులో ఏడవండి. సరే, మన దేశంలో 2,50,00,000 మంది దర్జీలు నిర్జీవంగా గర్జిస్తున్నారు. ముఖ్యంగా మన తెలుగు సినిమాల్లో భర్తలు పోయిన భార్యలకి తరతరాలుగా యుగాలుగా కుట్టు మిషనే జీవనాధారం. ఇకపోతే దేవతలు దొరుకునే వస్త్రాన్ని దేవతా వస్త్రాలు అంటారు. వాటిని దేవతల ఆస్థాన దర్జీలు కుడతారు. కాస్త అర్థం ఏంటి చెప్తావా? జమజచ్చాకో తొడబచ్చా నాకు. తెలుగులో ఏడు. సరే, ఇంద్రుడు చంద్రుడు లాంటి దేవతలు ఖరీదైన పట్టుబట్టలు, పాలిస్టర్ సూట్లు దేవతా వస్త్రాలుగా కుట్టించుకుంటే, అదే వర్గానికి చెందిన లక్ష్మి, సరస్వతి, శ్రీదేవి, స్మితా పాటిల్ లాంటి దేవతా స్త్రీలు పట్టు వస్త్రాలు కుట్టించుకుంటే, రంభా, ఊర్వశి లాంటి వ్యాంపులు మాత్రం జపాన్ సిల్కులు, చైనా సిల్కులు దేవత. మహానుభావ, కాస్త ఆపుతావా? నీ నసా. క్షమించండి, మిషన్ చూసినా జమజచ్చను చూసినా ఆవేశం తట్టుకోలేకేలా. దేవతా వస్త్రాలంటే ఏమిటో తెలుసా? ఏమిటి? బట్ట లేకపోవడం. ఇన్ని తెలుసున్న మీరు ఈ పల్లెటూరుకి ఎందుకు వచ్చారండి? భుక్తి కోసం. అయినా ట్రైనింగ్ వెళ్ళడం కోసం సిటీలో ట్రై చేస్తూనే ఉన్నాను. ఓహో.